ఇయర్స్ ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము బోధనాభ్యసన శాస్త్రం గురించి చెప్పుకోబోతున్నామండి. 4వ అధ్యాయంలో ఉన్నాము. ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నాము. గణిత శాస్త్ర బోధన అభ్యసనకై ప్రణాళిక, దీంట్లో ప్రాక్టీస్ బిట్స్ చేసుకోబోతున్నామండి. చూడండి, AWLN సూక్ష్మ బోధనను ప్రవేశపెట్టిన సంవత్సరం 1963 అండి. అక్కడ మనకి అకాడమిక్ బుక్లో 1961 అని పడింది. అది మీకు ప్రింటింగ్ మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. ఇదే కరెక్ట్ అండి, ఇయరే కరెక్ట్. ఆ వీడియో ఎవరైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు కంటిన్యూ చేయగలను. థ్యాంక్స్ అండి. సో నెక్స్ట్, భారతదేశంలో సూక్ష్మ బోధనను డిడి తివారీ ప్రారంభించిన సంవత్సరం అండి 1967. తివారీ గారేమో 1967, ఎల్ఎన్ గారు 1963. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇలాంటివి కూడా ఇస్తూ ఉంటారు డెఫినేషన్లు. శాస్త్రవేత్తల మీద ఇప్పుడు ప్రవేశపెట్టారని సంవత్సరాలు కూడా ఇస్తూ ఉంటారు. డెఫినేషన్లతో పాటు ఇవి కూడా ఇస్తూ ఉంటారండి. తరగతి పరిణామాన్ని, తరగతి కాలాన్ని, పాఠ్యాంశాన్ని తగ్గించి నిర్వచించే బోధనా వ్యూహమే సూక్ష్మ బోధన నిర్వచించిన విద్యావేత్త ఎవరండి? AWLN. చూడండి, నిర్వచనం ఇచ్చింది ఇక్కడ. సూక్ష్మ బోధన విధానంలోని సోపానాల సంఖ్య 6. సూక్ష్మ బోధన విధానంలోని సోపానాల సంఖ్య ఏంటండి? 6 అండి. అవేంటివి? పథక రచన, బోధన, పరిపుష్టి, పథక రచన, బోధన, పరిపుష్టి అండి. ఇవి మూడింటికి పునః చేరిస్తే వస్తాయి 6 మొత్తం. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చండి. పథక రచన, బోధన, పరిపుష్టి, పథక రచన, బోధన, పరిపుష్టి. సూక్ష్మ బోధన చక్రంలో 5వ సోపానం ఏంటండి? 5వ సోపానం వచ్చి పునః బోధన. సూక్ష్మ బోధన చక్రంలో బోధన తర్వాత వచ్చే 2వ సోపానం. బోధన తర్వాత పునః బోధన వస్తుందండి. సూక్ష్మ బోధన వలన ఉపాధ్యాయ విద్యార్థికి కలగని ప్రయోజనము: బోధన నైపుణ్యం పెరుగుతుంది, పాజిటివే. బోధన సామగ్రి పట్టు ఏర్పడుతుంది, పాజిటివే. ఆత్మస్థైర్యం పెరుగుతుంది, పాజిటివ్. మూల్యాంకనంపై సామర్థ్యం పెరుగుతుంది. ఇక్కడ మూల్యాంకనంపై సామర్థ్యం అనేది పెరుగుతుంది అనేది ప్రయోజనం కాదండి. ఇక్కడ ఇవి 3 మాత్రం అవుతాయి. కాబట్టి ఆన్సర్ వచ్చి కలగనిది కాబట్టి 4th అవుతుంది. డాక్టర్ BK పాసి తన పుస్తకాల్లో తెలిపిన బోధనా నైపుణ్య సంఖ్య 13 అండి. మనం చెప్పుకుని ఉన్నాం, ఇది తెలుగు అకాడమీ బుక్లో వచ్చింది మనకి, ఇంపార్టెంట్. పాసి గారు 13. పాఠ్యపథక రూపకల్పనలోని సోపానాలను వివరించిన విద్యావేత్త హెర్బర్ట్ గారు. పాఠ్యపథక లెసన్ ప్లాన్ సోపానాలను వివరించింది హెర్బర్ట్. హెర్బర్ట్కు సంబంధించిన పాఠ్యపథకంలోని సోపానాల సంఖ్య 6. హెర్బర్ట్ పాఠ్యపథకంలో రచనలో 5వ సోపానం ఏంటండి? అన్వయము. ఆయన రచించినటువంటి 5వ సోపానం వచ్చి అన్వయము వస్తుందండి. అదే ఇప్పుడు సన్నాహము, సమర్పణ, సన్నాహము ఫస్ట్, తర్వాత సమర్పణ, తర్వాత సంసర్గము, సాధారణీకరణము, అన్వయము, పునర్విమర్శ. ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి. సన్నాహము, సమర్పణ, సంసర్గము, సాధారణీకరణము, అన్వయము, పునర్విమర్శ. ఈ విధంగా మనం హెర్బర్ట్ గారు సోపానాలు ఉంటాయండి. నెక్స్ట్ 5వ సోపానం వచ్చి అన్వయం అవుతుంది. సాధారణీకరణ సోపానం అనేది హెర్బర్ట్ పాఠ్యపథక సోపానాల్లో ఈ వరుస క్రమ సంఖ్యకు చెందింది. అది 4వది అవుతుంది. ఈ విధంగా 5వది, 4వది, 3వది, 2వది అలా ఏదైనా అడగచ్చండి. జాగ్రత్తగా వరుస గుర్తుపెట్టుకోవాలి. సన్నాహము, సమర్పణ, సంసర్గము 3 సార్లు, సాధారణీకరణము సాకు దీర్ఘమిస్తే అన్వయము, పునర్విమర్శ అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా ఏమన్నా షార్ట్కట్లు వేలో ఏదన్నా కోడ్కు అయినా గుర్తుపెట్టుకోవచ్చండి. హెర్బర్ట్ సోపానాల సరైన క్రమం మళ్ళీ వచ్చింది చూడండి. ఫస్ట్ది సన్నాహము, తర్వాత సమర్పణ, సంసర్గము, సాధారణీకరణము, అన్వయము, లాస్ట్ది పునర్విమర్శ. ఈ విధంగా మనం జాగ్రత్తగా ఒక హెర్బర్ట్ సోపానాల మీద 4-5 బిట్లు వచ్చినాయి. నెక్స్ట్, పాఠ్యపథక రచనలో మొట్టమొదటిసారిగా ఒక క్రమబద్ధమైన విధానాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త హెర్బర్ట్ గారు. పాఠ్యపథక రూపంలో లెసన్ ప్లాన్ అనగానే హెర్బర్ట్ గారు గుర్తు రావాలి. లెసన్ ప్లాన్ రూపకల్పనలో ప్రవేశ వ్యాసక్తులకు సంబంధించని అంశము, విషయ సమర్పణ అనేది ఉండదు. పూర్వజ్ఞాన పరీక్షించడము, ఉన్ముఖీకరణము, శీర్షిక ప్రకటన ఉంటాయి. పర్యవసాన వ్యాసక్తులకు సంబంధించని అంశము, విషయాభివృద్ధి. ఇక్కడ కూడా విషయానికి సంబంధించింది, విషయాభివృద్ధి అవుతుంది. పాఠ్యపథక రచనకు సంబంధించి హెర్బార్షియన్ సోపానాల్లో సాధారణీకరణ సోపానానికి ముందుగల సోపానం ఏంటండి? సంసర్గము. శోధించే ప్రశ్నల ఉద్దేశం కానిది. ఇప్పుడు చూడండి, పాఠ్యాంశం గురించి విద్యార్థి అవగాహన స్పష్టపరుస్తూ ఉంటాడు.
ఒక స్థాయిలో ప్రశ్నించడం ద్వారా లెవెల్ వైజ్గా అడుగుతూ ఉంటారు కదండి క్వశ్చన్స్. అప్పుడు విద్యార్థుల నుండి సరైన సమాధానం రప్పిస్తూ ఉంటాము. అది కూడా శోధన కిందే వస్తుంది మనం. అలాగే విద్యార్థిలో లోతైన అవగాహన పెంపొందించడం కూడా శోధన కిందే వస్తుంది. శోధిస్తూ ఉంటాం అన్నమాట. ఎక్కువ మార్కులు పొందేలా చూడడం అనేది కాదండి. వ్యవస్థీకరణ, వల్లెవేయడం అనేవి ఈ నమూనా అంశాల చివరి 2 సోపానాలు. మోరిసన్ నమూనా అండి. వ్యవస్థీకరణం, వల్లెవేయడం. హెర్బర్ట్ పాఠ్యపథక దశల యందు 2వ సోపానం సమర్పణ. మళ్ళీ వచ్చింది ఇక్కడ. బోధనా ప్రణాళికలు అంతర్భాగం కానిది, విద్యా ప్రణాళిక కాదు. ఇవి 3 అవుతాయి. యూనిట్, వార్షిక, పాఠ్య. యూనిట్ పథకంలో లేని అంశం పరిపుష్టి. బోధన లక్ష్యాలు ఉంటాయి, అభ్యసన కుర్చాలు, మూల్యాంకనం ఉంటాయి. విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఉపాధ్యాయుడు తయారు చేసుకునే పథకం ఏంటంటే స్టార్టింగ్లో వార్షిక పథకము. వార్షిక పథకంకి చెందని అంశము. పీరియడ్ పథకంలోని అన్ని అంశాలు పొందుపరచబడతాయి. ఇది మాత్రం చెందదు. అన్ని అంశాలు పొందుపరచబడతాయి. నెలవారీగా పూర్తి చేయవలసిన సిలబస్ ఉంటుంది, కరెక్టే. మూల్యాంకనం జరుపుటకు 10 దినాలు దృష్టి పెట్టుకోవాలి. ఇది కూడా ఉంటుంది. బోధనా అభ్యసన సామాగ్రి లభ్యమయ్యే కాలాన్ని బట్టి యూనిట్లను ఎంచుకోవచ్చు. ఇది కూడా ఉంటుంది. యూనిట్ ఒక సమగ్ర, సంబంధిత, అర్థవంతమైన వ్యాసకుల పరంపర అని చెప్పింది హెర్బర్ట్ గారు. అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల సంబంధిత పెద్ద విషయ భాగమే యూనిట్ అని నిర్వచించింది ప్రెస్టన్ గారు. నిర్వచనాలు వచ్చినాయి చూడండి, ఎవరెవరు ఇచ్చారు. యూనిట్ నమూనాను ప్రతిపాదించింది మోరిసన్. యూనిట్ నమూనా అనమాట. యూనిట్ పథకం నమూనా 4వ సోపానం ఏంటండి? బోధన అభ్యసన కృత్యాలు. ఏంటి అసలు ఆ యూనిట్ పథకం నమూనాలోని సోపానాలు? వరుస సంఖ్య, సబ్ యూనిట్, వరుస సంఖ్య, సబ్ యూనిట్, విషయ విశ్లేషణ, లక్ష్యాల స్పష్టీకరణ, బోధనాభ్యసన కృత్యాలు, బోధనాభ్యసన సామాగ్రి, మూల్యాంకనం. ఇక్కడ వరుస సంఖ్య అంటే క్రమ సంఖ్య, ఇది కాదండి. సబ్ యూనిట్, విషయ విశ్లేషణ, లక్ష్యాలు, స్పష్టీకరణలు. సబ్ యూనిట్ ఫస్ట్ది, సెకండ్, థర్డ్, ఫోర్త్. బోధనాభ్యసన కృత్యాలు, బోధనాభ్యసన సామాగ్రి 5, మూల్యాంకనం 6 అండి. ఇలా వరుసగా గుర్తుపెట్టుకోవాలండి. ఇంతటితో ఈ అధ్యాయం అయిపోతుందండి. నెక్స్ట్ రేపటి నుంచి 5th అధ్యాయంలోకి వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ అండి.